నమస్తే. కర్మ విమోచన అంటే గత కర్మలను ప్రభావాల నుండి విముక్తి పొందటం. కర్మ ఫలితాల పట్ల ఆసక్తి లేకుండా తన కర్తవ్యాన్ని అంకిత భావంతో చేయడం, చేసిన తప్పులకు పశ్చాత్తాపపడటం వంటి వాటి ద్వారా కర్మ నుండి విముక్తి పొందవచ్చునని చెప్పబడింది. ధ్యానం, జపం, యజ్ఞం, దాన ధర్మాల వంటివి చేయటం ద్వారా కర్మ ఫలాలను మార్చవచ్చు. జీవితంలో లభించిన వాటికి కృతజ్ఞతా భావంతో ఉండటం కూడా కర్మను పరిష్కరించడంలో సహాయపడుతుంది. పక్షులు మరియు ఆవులు, కుక్కలు ఇతర జీవులతో ఆహారాన్ని పెట్టడం ద్వారా కర్మను తగ్గించుకోవచ్చు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందటం ద్వారా ఆత్మ యొక్క నిజమైన స్వభావాన్ని, కర్మల రహస్యాన్ని అర్థం చేసుకుని అజ్ఞానాన్ని తొలగించి సత్యజ్ఞానాన్ని పొందడం ద్వారా కర్మబంధాలను తెంచుకోవచ్చు. భగవంతుని పట్ల సంపూర్ణ భక్తి, ప్రేమ మరియు శరణాగతి కలిగి ఉండటం ద్వారా కర్మల నుండి విముక్తి లభిస్తుంది. నామస్మరణ, పూజలు కష్టాలను తగ్గించడంలో సహాయపడతాయి. మనసును అదుపులో ఉంచుకుని ఉన్నత చైతన్య స్థితిని పొందడం ద్వారా కర్మ నుండి స్వేచ్ఛ లభిస్తుంది. క్షమించడం మరియు క్షమాపణ కోరటం కర్మ రుణాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. కర్మ విమోచన అనేది ఒక నిరంతర ప్రక్రియ. ధర్మబద్ధంగా జీవిస్తూ, సత్కర్మలు చేస్తూ, ఫలితాల పట్ల నిర్లిప్తంగా ఉండటం ద్వారా క్రమంగా కర్మబంధాల నుండి విముక్తిని పొందవచ్చు. శ్రీ పరంజ్యోతితో మైత్రి అనే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. థాంక్ యూ.